డ్రగ్స్ కేసులో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆవిడ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారణ ప్రారంభించి ఇంకో 3 నెలల దాకా వాయిదా వేయించుకొచ్చాడు ట్రంప్. అది అక్కడ లీగల్గా సక్సెస్ అయ్యాడు, లా అండ్ ఆర్డర్లో సక్సెస్ అయ్యాడు, సైన్యం పరంగా సక్సెస్ అయ్యాడు. అంతర్జాతీయ పరిణామాలు ఓ రకమైనటువంటి హీరోయిజం, ఒక రకమైన విలోనిజం, కొంతమందికి హీరో కొంతమందికి విలనిజం. ఇలాంటి సందర్భంలో మరో నెక్స్ట్ స్టెప్ ఏమేద్దాం అనుకున్నాడు, వెనిజులాని ఆక్రమించేసుకుని సైన్యంతో వెనిజులా ఆయిల్ బావుల్ని అన్నిటినీ తీసేసుకోవడం అన్నట్టు మొన్నే ప్రకటించున్నాడు. అయితే దీనికి సంబంధించి పర్మిషన్ సెనెట్ ఇవ్వాలి. సెనెట్లో దీని మీద ఓటింగ్ పెడితే వెనిజులా ఆక్రమణని తిరస్కరిస్తూ 52 మంది, ఆక్రమణని సమర్థిస్తూ 47 మంది మాత్రమే. అంటే వెనిజులా మీద దాడిని యుఎస్ సెనెట్ వ్యతిరేకించింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటటువంటి మిలిటరీ యాక్షన్ని అంగీకరించలేదు. ఇక వెనిజులా మీద దాడి చేయాలంటే అమెరికా అధ్యక్షుడి యొక్క సొంత అధికారాలతో మాత్రమే చేయాల్సి ఉంటుంది.